రైట్, నిన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది హైదరాబాద్లో. మనం చూడొచ్చు డికే శివకుమార్, బట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా డీజీపీ శివధర్ రెడ్డి, అనేక మంది చాలా మంది వచ్చారు వేదికపై. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి చూద్దాం. గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజే భారీగా పెట్టుబడులు వచ్చినాయి. ఎన్ని పెట్టుబడులు అంటే ఫిగర్ ఉంది, 2.43 లక్షల కోట్లట. దావూస్ వైర్రు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు దావూస్ పోయి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిరు. తెలంగాణ సస్యశ్యామలమైంది, రోడ్లన్నీ బంగారమయమైనవి, విద్య బాగా అందుతుంది, వైద్యం బాగా అందుతుంది, నిరుద్యోగం లేదు, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చింది, తెలంగాణ ప్రజలు చాలా బాగా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు దావోస్ పోయి తెచ్చినటువంటి పెట్టుబడులు, జర్మనీ పోయి తెచ్చినటువంటి పెట్టుబడుల వల్ల తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఎట్లాంటి కరువులో లేరు, ఎట్లాంటి సమస్యలు తెలంగాణ ప్రజలకు లేవు. సో ఇంకా పెట్టుబడులు తెస్తున్నారు. దావోస్ పోయి తర్వాత జర్మనీ పోయి ఎట్లయితే పెట్టుబడులు తెచ్చిర్రో ఇప్పుడు కూడా అదే రకంగా పెట్టుబడులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ సంస్థల ఆసక్తి. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు. బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ కూటమి రూపాయలు 75,000 కోట్ల పెట్టుబడి. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్తో 41,000 కోట్ల ఒప్పందాలు. ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లు. విన్ గ్రూప్ 27,000 కోట్లు. సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లు. తరలి వచ్చిన ప్రపంచ ప్రతినిధులు, ఆకట్టుకున్న స్టాల్స్. సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్దేవ్ వర్మ, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నేడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అంటూ మనం ఈ వార్త చూడొచ్చు. దావోస్ పోయినా, జర్మనీ పోయినా అవన్నీ తెచ్చినటువంటి పెట్టుబడులు. ఈ పెట్టుబడులు ఇంటికి 10 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వైద్యం ఇంటికే వచ్చి డాక్టర్లు వైద్యం చేసిపోతారు. చదువు మన ఇంటికి వచ్చి చదువు చెప్పిపోతారు. తెలంగాణ ప్రజలకు ఇంటికి ఒక కారు వస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇంటికి ఒక బిల్డింగ్ సపరేట్ మళ్ళీ బిల్డింగ్ కట్టిస్తారు. ఇంటికి 5 ఎకరాల భూమి ఇస్తారు. అది రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చర్చ జరగగానే ఈ పైసలు రేపు ఎల్లుండో అకౌంట్లో పడిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడగానే ఆ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి వెళ్ళి పడతాయి. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్.